కంపల్సరీ టోఫెల్ తీసుకోవాలని కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీ అడిగినప్పుడు టోఫెల్ తీసుకున్నాను. టోఫెల్కి వచ్చే గల మనకున్న ప్రధానమైన సమస్య, ఉపాధ్యాయుల దగ్గర నుంచి మనకు వచ్చిన ప్రధానమైన సమస్య ఏంటంటే యాక్సెంట్ అధ్యక్ష. అది అమెరికన్ యాక్సెంట్లో ఉంటుంది. దాంతో మన పిల్లలకి అది అర్థం అవట్లేదు, ఉపాధ్యాయులు అది నేర్పించలేకపోతున్నారు. ఆ యాక్సెంట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది మొదటి. రెండోది, ఉపాధ్యాయులకే ట్రైనింగ్ లేదు. మీరు చూస్తే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 106 మందినే ట్రైన్ చేస్తే ఇంకా మన పిల్లలకి ఏం నేర్పిస్తాం అధ్యక్ష? ఆ సమస్య కూడా ఉంది. మెటీరియల్ కూడా సరిగా లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే పిల్లలు కూడా ఆ ఆడియో క్లిప్స్ విన్నప్పుడు 1-10 సార్లు వినాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఆ యాక్సెంట్ అర్థం ఒక పిల్లలు కూడా ఒక పక్కన ఇబ్బంది పడుతున్నారు. ఇంకా టెక్నాలజీ కొన్ని ఇబ్బందుల వల్ల కూడా ఆ ఎగ్జామినేషన్ సరిగా తీసుకోలేకపోతున్నారు. ఆ సమస్య కూడా ఉంది. ఉపాధ్యాయులు నాకు ఇచ్చిన సూచన హౌస్లో పెడుతున్నాను. ప్రధానంగా ఏంటంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి వెళ్దాం. ఇలాంటి థియరటికల్గా కాకుండా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి వెళ్తే బాగుంటుంది అనేది ఒకటి. రెండోది, టీచర్లు కూడా ట్రైనింగ్ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మైగ్రేషన్ చేస్తే బాగుంటుంది. అప్పటివరకు 2 మీడియంలు ఉండాలనేది. అదేవిధంగా అవసరమైన మేరకు మాడ్యూల్స్ ఏర్పాటు చేసి ప్రాపర్ వర్క్ బుక్స్ కూడా అందజేసి టెక్నాలజీతో జోడించిన అసెస్మెంట్ కూడా అందజేస్తే బాగుంటుంది అనేది ఉపాధ్యాయులు చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు వచ్చే గల టోఫెల్ అమలు వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకే ట్రైనింగ్ లేదు, ఇంకా అదనంగా భారంగా మారింది. దీనివల్ల మాకు క్లాస్ పీరియడ్ అడ్జస్ట్మెంట్స్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది నేను పెద్దలు చెప్పినట్లు ఇంత ముందరనే నేను సమాధానం ఇచ్చినట్టు నేను ఇది మొత్తం సమీక్ష చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం అవసరం కాదని నేను అనట్లేదు. ఈరోజు పోటీ పడాలి, ఇతర దేశాలతో మన పిల్లలు పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం. అదేవిధంగా నాలాగా వాళ్ళు మళ్ళీ మాతృభాషలో మాట్లాడడానికి ఇబ్బంది పడకూడదు. అది కూడా చాలా కీలకమైంది. ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు తడబడుతున్నా. సో మాతృభాష కూడా మర్చిపోకూడదు. మాతృభాషను కూడా కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది కూడా నేను గుర్తుపెట్టుకుంటున్నాను. సో 2 బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మేము సమగ్రంగా రివ్యూ చేస్తున్నాం. టోఫెల్ విషయంలో నేను తొందరపాటు నిర్ణయాలను ఇప్పుడు తీసుకోవట్లేదు. సమగ్రంగా రివ్యూ చేస్తాను. గతంలో చెప్పినట్లు 100 రోజుల్లో నేను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నా. ఉపాధ్యాయులతో మాడతా, సంఘాలతో మాడతా, ఎవరో ఎమ్మెల్సీలతో మాడతా. ఎందుకంటే గతంలో నేను కూడా హౌస్ మెంబర్ని. సో నేను కూడా మీ అందరితో చర్చిస్తాను. ఓపెన్గా మీ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఎలా ముందరికెళ్ళనేది నేను నిర్ణయం తీసుకుంటా. కానీ పెద్దలు అన్నట్టు హరిప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు, ఇదేదో ఒక సంస్థకి ఇచ్చేశారు, ఆ సంస్థ ద్వారా నడిపిస్తున్నారు, దాంట్లో డబ్బులు బాగా ఖర్చు అవుతుందని కూడా చెప్తాం జరిగింది. అధ్యక్ష, ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఏఐ టెక్నాలజీ వచ్చింది, లేటెస్ట్ యాప్స్ చౌకగా తయారు చేసిన అవకాశం ఈరోజు ఆ టెక్నాలజీ ద్వారా మనకు ఉంది. తప్పనిసరిగా నేటివ్ టెక్నాలజీ వాడతాం, యాప్స్ క్రియేట్ చేస్తాం. మనకు కావాల్సిన లాంగ్వేజ్ స్కిల్స్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ స్కిల్స్ ఎట్లా చేయాలి దానిపైన ఆల్రెడీ మేము రివ్యూ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు 2ంటికి